రేపటి నుంచి బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కు టీమిండియా సిద్ధమైపోయింది. చెన్నై వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. అయితే పాకిస్తాన్ వాళ్ళ సొంత గడ్డపైనే బంగ్లాదేశ్ ఓడించడంతో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ పై విజయం సాధించడంలో బంగ్లా స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. సాధారణంగా చెన్నై పిచ్చి స్పిన్ కు అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. పిచ్చి నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తే బంగ్లా స్పిన్నర్లు చెలరేగడం ఖాయం. ఈ క్రమంలోనే చేపాక్ పిచ్చి ఎలా ఉండబోతుందనేది ఆసక్తి మొదలైంది. ఇదే సమయంలో చేపాక్ పిచ్చి గురించి బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ చండికా హతురుసింగ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై పిచ్చి స్పోర్టింగ్ వికెట్లా కనిపిస్తుందని అన్నాడు. అయితే బంతి ఎప్పటి నుంచి తిరుగుతుందనే విషయం మాత్రం తనకు అర్థం కావడం లేదని అన్నాడు. ఉపఖండంలో పరిస్థితులు త్వరగా మారిపోతూ ఉంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు అయిన టీమిండియాతో తలపడడం తమకు కఠిన సవాలేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపిందని తెలిపాడు. తమ జట్టు సమతూకంగా ఉందని, పేస్ స్పిన్ తో పాటు బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉందని అన్నాడు. అయితే చెన్నైలోని పిచ్చి చూశాక మ్యాచ్ జరిగే సమయంలో బంతి ఎప్పుడు టర్న్ అవుద్దనే విషయాన్ని అంచనా వేయడం కష్టమని బంగ్లా కోచ్ అన్నాడు. అయితే చెన్నై పిచ్చి గురించి క్యూరేటర్ ఏమన్నాడంటే, గత 2 వారాలుగా చెన్నైలోని వాతావరణం వేడిగా ఉందని అన్నాడు. ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైగానే నమోదవుతుందని, మ్యాచ్ సాగే కొద్దీ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలంగా మారనుందంటూ క్యూరేటర్ పేర్కొన్నాడు.